హాయ్ హలో సౌజన్య సలన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను రవ్వ చేపతోటి కర్రీ తయారు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధానంలో చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వను అయితే తీసుకొచ్చుకున్నాను నేను. దీంట్లో కొంచెం పెద్ద సైజు ముక్కలు వచ్చేసి ఫ్రైకి పెట్టుకుంటాను. శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే దానికి మరి ముందుగానే నేను 150 గ్రామ్స్ వరకు చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాను. అదేవిధంగా 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి మామూలుగా చిన్నవే, అవి కూడా చిలికలు చేసి వేసుకున్నాను. అదేవిధంగా 3 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు మనం ఫ్రెష్గా నేను అల్లం పేస్ట్ అవి పట్టుకుంటాను కదా, దానికి కూడా నేను ఫ్రెష్గానే తీసుకున్నానండి. అది కూడా చూపిస్తాను. అల్లం ముక్క, వెల్లిపాయలండి. జార్లో రాదనేసి నేనేం చేశానంటే సగం ఉల్లిగడ్డను కూడా వేసి అందులోనే పట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఇవి మాత్రం శుభ్రంగా అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము దీనికోసం మసాలా ప్రిపేర్ చేస్తాను. అది ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది చూద్దాం రండి. ఎవరైనా ముందుగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే బాగుంటుంది. అదేవిధంగా ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వస్తే నా లైక్ చేసుకొని షేర్ చేసి వేరే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్లో ఏదైనా మీకు అప్డేట్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఏమైనా మీకు డిషెస్ కావాలన్నా, అంటే సంథింగ్ రెసిపీస్ కావాలన్నా, ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్లో తెలియపరిస్తే నాకు ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరికి నా వీడియోస్ నచ్చుతున్నాయని తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా అర్థం చేసుకొని చూస్తారని ఆశిస్తున్నానండి. ఇప్పుడు వీడియో ప్రాసెస్లో మనం భాగంగా మసాలా ప్రిపేర్ చేసుకునే విధానాన్ని చూపిస్తాను రండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి ముక్కలు జస్ట్ కొంచెం అని తీసుకున్నాను. ఎండు కొబ్బరి వేసుకోండి, బాగుంటుంది. ఇది బాగా వేగాలన్నమాట మనకి ఎండు కొబ్బరి. ఇది వేయించుకున్నాక ఏమేమి వేయాలని చూపిస్తాను నేను. మసాలా నేను చేసే పద్ధతిలో చూపిస్తున్నానండి మీకు. ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనము ఒక 2-3 ఎండుమిర్చినండి, ఇవి కూడా చీలికలు చేసి వేసుకుంటున్నాను. ఎండుకారం వేస్తాం కదా, ఎండుమిర్చి వద్దు అనుకుంటే వదిలేసేయండి, మీరు స్కిప్ చేసేసుకోండి. బాగా వేయించేసుకున్నాక నెక్స్ట్ ఏమేమి వేస్తానని చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఇవి లైట్గా వేగిపోయండి. మనం కొంచెమంత ధనియాలు, కొంచెమంత సాయి జీర వేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి అవి త్వరగా వేగిపోతాయి కదా ధనియాలు. ఒక 10 మిరియాలు ఉంటాయండి, ఒక 2 వచ్చేసి ఇలాచి, ప్లస్ కొంచెమంత చెక్క, 4-5 లవంగాలు. ఇవి కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చేపల కర్రీ నేను చేసే విధానంలో. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి, కొంచెం అంతా ఒక 1/2 స్పూను. ఒక 10-15 దాకా మెంతులు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వేడి మీద ఇవి ఇదైపోతాయి. స్టవ్ అయితే నేను కట్టేస్తున్నానండి. అవైతే పక్క పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ప్రాసెస్లో ఫస్ట్ నూనె వేసుకుని వేరే కడాయి పెట్టేసుకున్నాను. నూనె అయితే కొంచెం ఫిష్కి ఎక్కువగానే పడుతుందండి. నూనె బాగానే వేసుకోవాలి ఫిష్కి. నెక్స్ట్ వచ్చేసి నూనె వేడవ్వాలి. వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవన్నీ అవి వేసేసుకున్నాము. ఆనియన్స్ని కూడా బాగా వేయించేసుకోవాలన్నమాట. ఇవి వేగుతూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే అల్లము, వెల్లిపాయ అవి పట్టుకొని వస్తాను. వేగుతూ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే నేను మసాలాను పట్టుకున్నానండి. మసాలాను పట్టి పక్కన పెట్టుకున్నాను. మీకు వేయించేటప్పుడు చూసారు కదా, అదే మసాలా అనమాట. ఈ మసాలా అంతా తీసేసుకొని ఇదే జార్లో నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టుకొని వస్తాను. ఇప్పుడు మనము ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం సాల్ట్ వేసుకుంటున్నామండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. అదేవిధంగా పసుపు కూడా వేసుకోవాలి నూనెలోనే. నాకైతే అలవాటు అండి పసుపు నూనెలో వేయడము. ఎందుకంటే పసుపు వేసుకుంటే పసుపు వాసన రాకుండా ఉంటుంది అనేసి ప్రతి కర్రీలో కూడా నేను ముందుగానే పసుపు, ఉప్పు వేసి వేయించేసుకుంటాను అన్నమాట. ఇవి
బాగా వేగాక మనము అల్లం పేస్ట్ వేసుకున్నాము. కొంచెం ఇంకా వేగాలి, మెత్తగా అయిపోవాలి ఆనియన్స్ అంతా. ఇప్పుడైతే మనము అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసేసుకొని అది కూడా బాగా వేగనివ్వాలి. ఎప్పుడైనా అల్లము ఫ్రెష్గా పట్టుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీ ఉంటుంది కదా, రానప్పుడు కొంచెం ఉల్లిపాయ కూడా వేసి పట్టుకోవచ్చు, బాగుంటుంది. టమాటా వేసే వాళ్ళైతే ఇదే జారులో ఒక టమాటాను కూడా వేసి పట్టుకోండి. నేనైతే ఇవాళ టమాటా వేయడం లేదండి, ఎందుకంటే ఓన్లీ చింతపండుతోనే చేస్తున్నాను అన్నమాట పులుసు. ఇప్పుడు ఇది కూడా మంచిగా కలిపేసేసుకోవాలి. ముక్కలు ముందుగానే ఉప్పు, కారము, పసుపు, అల్లం పేస్ట్ వేసి కూడా కలిపి పెట్టుకోవచ్చు. కాకపోతే నేను బయటకు వెళ్ళే పని ఉందనేసి త్వరగా చేస్తున్నానండి. కొంచెం పని ఉంది, అందుకోసం అనేసి నేను ఆ ప్రాసెస్ చేయడం లేదు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లో అయితే అది చేసుకోవచ్చు, అందుకోసం అనేసి అలా చేస్తున్నాను అన్నమాట. ఇలా కూడా చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇప్పుడు మనము అల్లం పేస్ట్తో పాటు కారం కూడా వేసుకున్నాము. అది కూడా కలిపేసి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి ఉప్పు, కారం, పసుపు అలా పెట్టేసి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ. అలా కూడా చేస్తాను, కాకపోతే ఇవాళ హడావుడిగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 3.5 వేస్తున్నాను అనమాట. ఇది కారము. ఫిష్ కర్రీకి పులుసు కారం పడితేనే బాగుంటుందండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఫిష్ ముక్కలకి మనం అందులో కూడా వేయలేదు కదా, అందుకని నేను కారం అంతా ఇందులోనే వేసేసాను అనమాట. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫిష్ ముక్కల్ని ఒక 5 ముక్కల వరకు నేను ఫ్రై చేయడం కోసం పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మా పిల్లల కోసము, వాళ్ళు ఫ్రై తింటారు బాగా ఎక్కువగా, వాళ్ళు ఫ్రై చేసేస్తాను. పులుసు కూడా తింటారు, కాకపోతే పులుసులో ముక్కలు అంతకు ఎక్కువగా ఇష్టపడరండి వాళ్ళు, అందుకోసం అనేసి నేను ఫ్రైతో పాటు కర్రీ కూడా ఫ్రై ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను, అది కూడా ఎలా తయారు చేసుకోవాలి ఏంటన్నది. ఇప్పుడు నేను మూత పెట్టేసి వీటిని 2 మినిట్స్ వరకు బాగా మగ్గనిచ్చేసాక మరట టర్న్ చేసేసుకొని ఆ తర్వాత పులుసు పోసుకుంటానండి. ఇప్పుడు ఒక మంట తగిలిందండి, మూత తీసి చెక్ చేద్దాము. ఫిష్ ముక్కలు చూడండి. ఇప్పుడు మెల్లగా టర్న్ చేసేసుకోండి. డైరెక్ట్గా పులుసులో కూడా వదిలేసి వేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇది కారం ఇది కష్టం అనుకుంటే అలా చేసుకోండి. నేనేమంటే కొంచెం టేస్టీగా ఉంటుందని ఇలా చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ 5 మినిట్స్ లోపల అంటే ముక్కలకి ఏమంతగా ఏమి ఇరగవండి. తర్వాత అంటే కష్టము తిప్పేసుకోవడానికి, మీకు తిప్పడానికి ఇబ్బందిగా ఉంది అంటే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ పులుసు పోసి పులుసులో మసాలా ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఇటువైపు కూడా ఒక మంట తగిలిందండి. మనం పులుసుని అయితే రెడీ చేసుకున్నాం కదా, పులుసు కూడా పోసేసుకున్నాము. ఇప్పుడు పులుసు వేసుకున్నానండి. మీరు పక్కకు వంచేసి కూడా వేసుకోవచ్చు పులుసుని. నేనైతే గిన్నెలోనే ఒకటేసారి కలిపేసి వేస్తున్నాను అన్నమాట. ఇంకొంచెం వాటర్ వేసేసి ప్రాపర్గా కలిపేసి మీకు చూపిస్తాను. ఇది కూడా కలిపేసేసుకున్నానండి, మొత్తం వేసేస్తున్నాను. వేస్టేజ్ అంతా పక్కకు పెట్టేసేసుకొని పులుసు అంతా వంచేసేసుకోండి. పులుసు అంతా ఇప్పుడు ఉంచుకున్నాం కదా మనము. ఇప్పుడు మనము ఫిష్ని మెల్లగా ఒక 5 మినిట్స్ దాకా అయితే ఏం కాదని చెప్పాను కదా, తర్వాత అయితే కష్టం విరిగిపోతాయి ఫిష్ ముక్కలు. మెల్లగా ఇట్లా కలుపుకోండి ఒకసారి, అట్లా ఒకసారి మసిలాక అప్పుడు మనం మసాలా వేసుకుందాము. ఇప్పుడు మీకు నీళ్ళు కావాలంటే ఈ మూమెంట్లోనే వేసుకోండి. ఇప్పుడైతే మనకు కారం అవి ఏం తెలియదు సరిగా, ఒక మంట ఉడికింది అనుకోండి, అప్పుడు మనము
కారము మసాలా వేసుకునేటప్పుడు కారం మసాలాలో కూడా మనకు కొంచెం కారం ఉంది కదా మసాలాలో కూడా, కాబట్టి అవన్నిటిని వేసుకునేటప్పుడు అప్పుడు బ్యాలెన్స్ చేసి వేసుకోండి. ఉప్పు అయితే ఇప్పుడే వేసుకోండి, ముక్కకు పడుతుంది కాబట్టి. ఫిష్ ఫ్రై తయారు చేసినాను ఫ్రెండ్స్. ఈ ఫిష్ ఫ్రైకి ముందుగా మనము కొంచెం పై ముక్కలు తీసుకున్నాను. ఫిష్ కర్రీ కూడా తయారు చేశాను కదా, ఫిష్ కర్రీలోకి నేను ఒక 5 ముక్కలు వచ్చేసి పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట. దీంట్లో ఇప్పుడు మనం ఏమేమి వేసి కలుపుతాననేది చూడండి. కొంచెం అంత అల్లం పేస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి 5 ముక్కలకి సరిపడా మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి, పసుపు కూడా సరిపడా వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కారం అండి, కారం మీరు ఎలా ఇష్టపడతారనే దాన్ని బట్టి వేసుకోండి. ఈ ఫిష్ ఫ్రైకి కొంచెం కారము ఉప్పు బాగా ఉంటేనే, ఉప్పు తక్కువ ఉన్నా పర్వాలేదు, కారం మాత్రం బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ మార్కెట్లోనే ఇలాగ పొడి దొరుకుతుంది అనమాట. ఫిష్ ఫ్రైకి ఫిష్ కర్రీ మసాలా ఇలాగ దొరుకుతుంది అనమాట లూజ్లో. ఇవి ఫ్రెష్గా తయారు చేసి ఎప్పటికప్పుడు అమ్ముతూ ఉంటారు. ఇది ఫిష్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది తీసుకొచ్చుకుంటే వేసేసుకోండి, లేదంటే గరం మసాలా వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా వేసుకున్నాం కదా మనము. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ అండి, నిమ్మకాయ కూడా మనము పిండేసుకుంటే బాగుంటాయి. ముక్కలు స్టిఫ్గా తయారవుతాయి, మంచి టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రై. ఇవన్నీ కలిపేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తే మనము కర్రీ అయ్యే లోపల ఇది మ్యాగ్నేట్ అవుతుంది. ఆ లోపల మనం ఫ్రై చేసేసుకుందాం. కొంచెం వీడియోలో వాయిస్ వచ్చిందండి, పిల్లలు ఆడుతూ ఉన్నారు సెల్లార్లో, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి చెప్పేసి వచ్చాను, అయినా కూడా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. పిల్లలు కదా, వాళ్ళని ఇంకేం అనలేక నేను వీడియోని కంటిన్యూ చేస్తున్నానండి. డిస్టర్బెన్స్గా ఉంటే అర్థం చేసుకొని చూడండి ఫ్రెండ్స్, అంతే అండి. కంటిన్యూషన్ చూద్దాం మనము. ఫ్రై కూడా చాలా బాగుంటుందండి, మా పిల్లలకైతే ఫ్రై అంటే చాలా ఇష్టము. కొంచెం కారం కూడా ఎక్కువగానే తింటారు ఇందులో పిల్లలు. కొంచెం కారం సరిపోదు అనిపిస్తుంది నాకు. కారం వేస్తే బాగుంది అనిపిస్తుంది, మళ్ళీ తింటారా లేదా అని ఒక డౌట్ ఉంది. చూస్తేమో కారం అంత డల్గా కనిపిస్తుంది, కానీ ఇది ఊరే వరకు సరిపోతుంది నాకు కారము. సరే, కొంచెం కారం వేస్తానండి, కొంచెం అంత వేసుకున్నాను, 1/2 స్పూన్ కారం. అది ఫ్రై కదా, ఏమవుతుందంటే ఫ్రై వేగేటప్పటికి కారం అంతా మనకి తెలియకుండా అయిపోతుంది అనమాట. కారం ఎక్కువ అనిపించదు. ఇలా 1 బై 1 చేసుకొని నీట్గా అన్నిటికీ పట్టేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడం. నేను ఇలా కలిపేసి పక్కన పెట్టేసినానండి. ఒక మంట ఉడికిందండి. ఇప్పుడు చూద్దాము ఫిష్ని. మసాలా వేయాలి కదా, ఇప్పుడు ఒక్కసారి నేను ఫిష్ దీంట్లోకి కారం ఉప్పు సరిపోయినా లేదో చెక్ చేసుకుంటాను. చెక్ చేసేసుకొని కారం కొంచెం పడుతుందండి. ఫిష్లోకి కారము ఉప్పు అవి పులుసు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. 1 స్పూన్ వేసానండి కారం అయితే, నేను 1 స్పూన్ ఫుల్గా వేసాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే ముక్కకు పడుతుంది కదా, అందుకోసం అనేసి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాని వేస్తున్నాను. ఒక్కసారి ఇలా కలిపేసేసుకుని లైట్గా. ఇప్పుడు మీకు ఈ మూమెంట్లో నీళ్ళు ఏమైనా కావాలంటే వేసుకోండి, మెల్లగా కలుపుకోవాలండి. ఇలాగ నేనైతే అడుగున గంట పెట్టేసి ఇలాగ దీంతో ఇలాగ చేస్తున్నాను అనమాట. ఇంకా మూత తీయనండి, లాస్ట్ వరకు ఇలాగే సిమ్లోనే పెట్టి ఉడికిస్తాను. 5 మినిట్స్ ఆల్రెడీ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసాను. లాస్ట్ వరకు ఇంకొక 10 మినిట్స్ దాకా మూత తీయకుండా ఇలాగే సిమ్లోనే పెట్టి, పూర్తి సిమ్లోనే పెట్టి ఉడికిస్తాను. అంతే అండి. తర్వాత మీకు కలుస్తాను 10 మినిట్స్ తర్వాత ఏం వేస్తాను అనేది ఏం చూపిస్తాను మీకు. ఇప్పుడు కొంచెం అంత కొత్తిమీర వేస్తున్నాము. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఉడికేటప్పుడు. ఫైనల్గా మళ్ళీ వేస్తాను,
ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. పుదీనా కూడా 2 ఆకులు ఉంటే సన్నగా కట్ చేసి వేసుకోండి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే మీకు తర్వాత చూపిస్తాను మీకు నేను. 5 మినిట్స్ అయిపోయిందండి. మన ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఫైనల్గా కొత్తిమీర స్టవ్ అయితే కట్టేసాను. కొత్తిమీర వేసేసుకున్నట్లయితే అంతే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఎంత టేస్టీగా మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఒకసారి ఫిష్ ముక్కు చూడండి, అలాగే ఉంది కదా. ఎక్కువసేపు ఏమో టైం తీసుకోదండి ఫిష్ మనకి. చూడండి ఏ ముక్క కూడా మనకి ఇది కాకుండా అలాగే ఉందన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ ఫిష్ కర్రీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. రాగానే లైక్ ఇవ్వండి. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా మంచి మంచి వెరైటీ రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో. అదేవిధంగా ఫిష్ ఫ్రైని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీడియో బాగా లెంత్ అయిపోయింది, అందుకోసం అనేసి నేను ఫిష్ కర్రీని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, చూడండి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.